వెలమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మనాయక వెలమ సంఘ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాలరావు, ప్రకాష్ రావు అన్నారు. వెలమ సంఘానికి చెందిన ఎందరో మహానుభావులు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని గుర్తు చేశారు. వెలమలను పార్టీ నుండి వెలివేస్తామన్న ఎమ్మెల్యే శంకర్పై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వెలమలపై ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేపుతున్నాయి. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో వెలమ సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు చేశారని, వెలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వెలమలు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆనాటి ఉప ముఖ్యమంత్రి జేవీ నరసింగారావుతో మొదలుకొని ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, పీసీసీ అధ్యక్షుడిగా ఎంఎస్ఆర్, మంత్రులుగా జువ్వాడి చొక్కారావు, పురుషోత్తంరావు, వెంకటేశ్వరరావు, జువ్వాడి రత్నాకర్ రావులు సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో అనేక మంది వెలమలు సేవలు అందిస్తున్నారని, 9 మంది వెలమలకు టికెట్ ఇవ్వగా 6 ఎమ్మెల్యేలుగా గెలిచారని తెలిపారు. వేములవాడ, మంచిర్యాల, కరీంనగర్ లాంటి అసెంబ్లీ, ఎంపీ స్థానాలలో వెలమలు అన్ని పార్టీల నుండి పోటీ చేశారని గుర్తు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యేపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెలమల చరిత్ర తెలుసుకోవాలని, బొబ్బిలి బ్రహ్మాండం, తాండ్ర పాపారాయుడు లాంటి మహోన్నతులు ఈ సంఘంలో జన్మించారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వెలమ సంఘం అధ్యక్షులు జువ్వాడి వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి చీటి ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు సంపత్రావు, భూపతిరావు, భీమరావు, వెలమ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వెలమల గురించి అనుచితంగా సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య పదాలతో దూషించిన వ్యాఖ్యలను పద్మనాయక వెలమ సంఘం కరీంనగర్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే శంకర్ గారు తన వ్యాఖ్యలను ఉపసరించుకుంటూ వెలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో కాంగ్రెస్ పార్టీలో వెలమ కులస్తులు పార్టీకి ఎంతో సేవ చేసినారు. నాటి ఉప ముఖ్యమంత్రి జేవీ నరసింహారావు గారి నుండి మొదలుకొని ముఖ్యమంత్రిగా శ్రీ జలగం వెంకటరావు గారు, పీసీసీ అధ్యక్షుడిగా ఎం సత్యనారాయణరావు గారు, మంత్రులుగా శ్రీ జువ్వాడి చొక్కారావు గారు, శ్రీ పురుషోత్తంరావు గారు, శ్రీ వెంకటేశ్వరరావు గారు, శ్రీ జువ్వాడి రత్నాకర్ రావు గారు మరియు కాంగ్రెస్ పార్టీలో ఇంకో ఎందరో పెద్దలు సేవలు అందించారు. ప్రస్తుత ప్రభుత్వంలో శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మరియు ఏదో వెలమ పెద్దలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జెడ్పీ చైర్మన్లుగా మరియు ఇతర ప్రజాప్రతినిధులుగా కులాలకు అతీతంగా సేవలు అందిస్తున్నాము. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి 9 మంది వెలమలకు టికెట్లు ఇచ్చారు. దానిలో 6 వెలమల ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ నుండి 8 మంది వెలమల టికెట్లు ఇవ్వగా 6 వెలమలుగా గెలుపొందారు. బీజేపీ నుండి 6 వెలమల టికెట్లు ఇవ్వగా 1 గెలుపొందారు. మా వెలమ నాయకులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబంధనతో పనిచేస్తారు. వాళ్ళ మండలంలో, నియోజకవర్గంలో ఏదో ఒకరితో నిలబెట్టుకొని మొత్తం మంది వాళ్ళ నాన్న చదగాక మొత్తం మా వెలమ సంఘాన్ని ఆయన కించపరిచిండు. ఆయన చరిత్ర మమ్మల్ని అనుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెలదీస్తాను. అసలు వెలమ చరిత్ర ఏందో ఆయన తెలుసా? బొబ్బిలి బ్రహ్మణ కానీ, తాండ్ర పాపారాయుడు కానీ వెలమ చరిత్ర ఇంటే ఆయన ఎల్లెక్కడ పడిపోవాలి. మా పెద్దలు చేసిన సేవకు ఆయన మమ్మల్ని అంటాడు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ నుంచి మమ్మల్ని తీసేస్తారట. వెలమలు ఎంతమంది ఉంటే అంతమంది. అసలు కాంగ్రెస్ పుట్టిందే 90% మా వెలమలే పెద్ద సేవ, ప్రజాసేవకు చేసుకుంటా మొదటి నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీలలో కూడా మా వెలమ సంఘం వెలమ నాయకులే ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా వెలమలు ఇప్పటికి కూడా ఒక వెలమని చెప్తే 10 ఓట్లు పడితే 10 మంది ఆదరిస్తారు. ఎందుకంటే మేము నిస్వార్థంగా సేవ చేస్తాం కాబట్టి వెలమలు అంటే మా అందరికీ ప్రజలకు కూడా అభిప్రాయం ఉన్నది. నేనేందో ఎక్కడో పట్టుకొని మమ్మల్ని వచ్చి మీ లెక్కెంత మిమ్మల్ని కాంగ్రెస్ నుంచి తీసేస్తాను, నువ్వేవలే తీసేయడానికి. ఖబర్దారు శంకరయ్య చెప్తున్నా, నువ్వు బేషరతుగా విరోధం చేసుకోవాలి. మేము కూడా అన్ని జిల్లాల నుంచి సమాఖ్యం చేసి, రాష్ట్ర నాయకులతో సమాఖ్యం చేసి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టే సమస్య లేదు.